వరుసగా 5 రోజులు దరిద్రమైన ఫుడ్ తిన్న తర్వాత ఒక మంచి ఫుడ్ తింటే ఆ ఫీలే వేరు. నమస్తే అందరికి, నేనైతే బెంగళూరు వచ్చేసాను. ఇక్కడ ఒక ఆటో అన్న ఏం ఫుడ్ ఫేమస్ అన్నా అంటే మసాలా దోశ అని చెప్పాడు. ఎటువంటి లేట్ చేయకుండా బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గర చాలా కొత్తగా ఒక రెస్టారెంట్ ఉందంటే దానికి వచ్చేసాను. అదే రైల్ కోచ్ రెస్టారెంట్ అంట. ఒక భోగినే రెస్టారెంట్ లా మార్చేసాడు. సో నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయాను. దాని వ్యూ వచ్చేసి ఇలా ఉంది, చూడడానికి చాలా బాగుంది అనమాట. కానీ ఏంటంటే రైల్వే రెస్టారెంట్ లో ఉన్నాం కానీ లోపల స్మెల్ అస్సలు బాగాలేదు. సో నేను బయటకు వెళ్ళిపోతాను. బయటకు వచ్చి ఈ ప్లేస్ లో కూర్చున్నా. నాకైతే నేను ఆర్డర్ చేసిన మసాలా దోశ అయితే వచ్చేసింది. చూడడానికి ట్రయాంగిల్ లా భలే కాల్చి ఇచ్చారు. దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. సో దీని లోపల బంగాళదుంప కర్రీ అయితే ఇచ్చారు. అలా ఒక ముక్క విరుచుకొని దాంట్లో కర్రీ పెట్టుకొని దాన్ని అలా సాంబార్ లో ముంచుకొని తింటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి రుచి, ఏమి రుచి. నిజంగా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంది ఇది. నాకు అది తిన్నప్పుడు ఎక్కడ లేని హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. 5 రోజులు చెత్త తిని ఒక బ్రహ్మాండమైన ఫుడ్ తింటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను 5 రోజులు చెత్త తిన్నా. మసాలా దోశ ఇక్కడ ట్రై చేశాను. నెక్స్ట్ లెవెల్ ఉంది, నిజంగా చాలా బాగుంది.